హాయ్ సార్, నా పేరు భాస్కర్. నేను ఫార్మసిస్ట్ని. నాది మెదక్ డిస్టిక్. సీఎం రేవంత్ రెడ్డి గారు మీకు కనుక ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటే ఏదైనా ఒక ఫార్మసిస్ట్ సంఘం అధ్యక్షుడికి కానీ ఎవరికి కానీ ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వండి చాలు. ఫార్మసిస్ట్ వాళ్ళది బాధలేందో చెప్తారు. కౌంటర్ మీద ఉంటే ఒక ఫార్మసిస్టు వచ్చిన కస్టమర్ని ప్రిస్క్రిప్షన్ అడిగితే కొత్తగా జాయిన్ అయినవా నువ్వు అని అడుగుతున్నాడు. అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉండడం అలవాటు అయిపోయింది ప్రజలకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు ఏం జరుగుతుందో కూడా తెలియట్లా. అసలు మందులు ఎందుకు కొంటున్నాం, అది ఎందుకు ఇస్తున్నాడో, ఆ షెడ్యూల్ H1 హెచ్ఆ ఎక్సా ఏం తెలియట్లేదు వాడికి. నార్మల్గా ఇప్పుడు ఒక కస్టమర్ వస్తాడు, గొంతులో గలగర అని అంటే నాన్ ఫార్మసిస్టులు ఉన్నారు కౌంటర్ పైన, డైరెక్ట్ అజిత్రోమైసిన్ ఇస్తున్నాడు. ఎవడిచ్చిండు వానికి రైట్స్? ఏ ఫార్మసిస్ట్ కూడా వాడు 4 ఏళ్ళు 6 ఏళ్ళు చదువుకొని కష్టపడి సర్టిఫికేట్లు పట్టుకొని వస్తే ఒకనొక సమయంలో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఒక వరస్ట్ నా కొడుకు 1000 రూపాయలు పెడితే నీ సర్టిఫికేట్ దొరుకుతా అంటున్నాడు. 1000 రూపాయలు పెడితే రోడ్డు మీద దొరకడానికి అది ఏంటిది? అది 1000 రూపాయలు అంటే రోజుకు 33 రూపాయలు. ఆ రోజు 33 రూపాయల కోసం రెంట్కి ఇచ్చే ఫార్మసిస్టులు మెంటల్. నిజంగా చెప్పాలంటే వీరు అవుట్డేటెడ్ ఫార్మసిస్టులు. మీరు దయచేసి మీ సర్టిఫికేట్లో రెంట్కి ఇవ్వకండి, బ్యాక్ తీసేసుకోండి. మీరు ఫార్మసిస్ట్గా వర్క్ చేయకపోతే మీకు సర్టిఫికేట్ అవసరం లేదు. మీరు ఇండస్ట్రీలో చేసి రెంట్కి ఇచ్చి వేరే టోన్కి ఎంప్లాయ్మెంట్ పోతుంది. మీ వల్ల అసలు నయా పైసా ఉపయోగం లేదు. అసలు ఎలాంటి ఉపయోగం లేనప్పుడు మీ సర్టిఫికేట్ రెంట్కి ఇవ్వడం దేనికి? వేరే టోన్కి ఎంప్లాయ్మెంట్ పొడగొట్టడం దేనికి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకు అవగాహన ఉండాలి. ఒక మందులు కొంటున్నామంటే అది ఎవరి దగ్గర కొంటున్నాం, అది రిజిస్టర్ ఫార్మసిస్టా లేకపోతే నాన్ ఫార్మసిస్టా? నాన్ ఫార్మసిస్ట్ అడిక్ట్ అయిపోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డ్రగ్స్ మాఫియా అంటున్నారు. వానికి డ్రగ్స్ దొరకకపోతే వచ్చేసి అల్ప్రాజోలంలో అవి రెస్టిల్ కొనుక్కొని పోతున్నాడు. వానికి 2.5 డోస్ ఇస్తున్నామా, ఏమి ఇస్తున్నామని తెలియట్లేదు. అది ఫార్మసిస్ట్ అయితే వాడు అడుగుతాడు ప్రిస్క్రిప్షన్, నీకు డాక్టర్ రాసిండా, ఎన్ని రోజులు రాసిండు, ఎన్ని కోర్సు వాడాలి, అది చెప్తాడు. కస్టమర్ మెయిన్ ఉన్న ప్రజల దగ్గర వీక్నెస్ పాయింట్ ఏంటంటే వాడికి డయాబెటికా ఏందా, బీపీ చాబెటా, అవి H1 H2 ఏమి తెలియట్లే వాడికి. వస్తున్నామా, నాకు ఇది కావాలి, నా నంబర్ కొట్టు, డైరెక్ట్ అపోలో మెడ్ప్లస్లో పోతాం, నా నంబర్ కొట్టు, మెడిసిన్లు వెళ్తాయి. వాడు ఎప్పుడో 5 ఏళ్ళ కింద వాడిన మెడిసిన్ ఇప్పుడే కంటిన్యూ అవుతున్నది. అది వానికి రోగం తగ్గిందా తగ్గలేదా పెరిగిందా లేదు, దాని సైడ్ ఎఫెక్ట్లు ఏంటో తెలియదు. అది అలాగే కంటిన్యూ అయితే నీకు బాడీలో డ్రగ్ మొత్తం అలవాటు అయిపోయింది. బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత నీకు అది తగ్గదు పీకదు. ఇలాంటి వాడికి కనుక ఒక సొల్యూషన్ రావాలంటే ఫస్ట్ డిఐలు సార్, డిఐలు ఉన్నారు. ఎందుకంటే మన డ్రైవింగ్ లైసెన్స్కి పోతే కదా మధ్యలో బ్రోకరిజం ఎలా ఉందో ఇక్కడ లైసెన్స్లో రావడానికి కూడా బ్రోకరిజం ఉన్నది. ఎగ్జాంపుల్ నా లైసెన్సే, నేను రిలీవింగ్ చేసుకోవడానికి ఒక 15 డేస్ నుంచి కష్టపడుతున్నా. డిఐ మేడం చెప్తుంది ఓనర్ దగ్గరకు పోయి నువ్వు ఆన్లైన్లో రిక్వెస్ట్ రేజ్ చేయమంటుంది. నా సర్టిఫికేట్ నేను అక్కడ నుంచి ఆర్గనైజేషన్ రిలీవ్ అయితే నా సర్టిఫికేట్ నేను రిలీజ్ చేసుకోవడానికి కూడా ఒక పర్మిషన్ అడగాల. అసలు రెంట్కి ఇవ్వడం అనేది ఫార్మసిస్ట్ చేసిన దరిద్రమైన పని. దయచేసి ఫార్మసిస్టులారా, బ్రదర్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ టేక్ బ్యాక్ యువర్ సర్టిఫికేట్స్. అదర్వైజ్ ఒక ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తి స్వయాన నా ముందు అన్నాడు 1000 రూపాయలకు నీ సర్టిఫికేట్ దొరుకుతా అన్నాడు. 1000 రూపాయలు కనుక రెంట్కి ఇచ్చే బతుకు నీదైతే నువ్వు దయచేసి బీ ఫార్మసీలు ఎం ఫార్మసీలు చేయాల్సిన అవసరం లేదు. పోయి రోడ్డు మీద అడ్డం మీద కూలీ చేసుకున్నా నీకు రోజుకు 1000 రూపాయలు వస్తాయి, ర్యాపిడో కొట్టుకున్నా రోజుకు 1000 రూపాయలు వస్తాయి. అలాంటి నువ్వు రెంట్కి ఇచ్చుకొని ఎందుకురా నాయన నీ ఫార్మసిస్ట్ జాబ్? దానికంటే పెన్షన్లు వస్తాయి, దానికంటే తీసుకోవాలి అంటే రోడ్డు మీద పని చేసుకో. నీలాంటి వాడు రెంట్కి ఇవ్వడం వల్ల అనవసరంగా ఫార్మసిస్టులది నాశనం అయిపోతున్నాయి. రేవంత్ రెడ్డి గారు, దామోదర రాజనరసింహ గారు, సార్ దయచేసి మీకు కనుక ఒకవేళ టైం ఉంటే ఈ హెల్త్ డిపార్ట్మెంట్ని సరైన వ్యవస్థలో పెట్టాలనుకుంటే కనుక ఒక ఫార్మసిస్ట్కి ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించండి. మా సమస్యలు మొత్తం చెప్తాం. మీ డిఐలు కానీ ఏడీలు కానీ ఎవ్వరు ఒక టైంకి పని చేయట్లేదు. ఒక డిఐ స్వయంగా నాతో అన్నది, ఎప్పుడు మీ ఫార్మసిస్టుల సర్టిఫికేట్లు రిలీవ్ చేయడమే మా పని అని. నువ్వు రిలీవ్ చేయడానికి జీతం తీసుకోకపోతే మరి దేనికి జీతం తీసుకుంటున్నావు? నీకు ఇంత బ్రోకరిజం ఎందుకు? ఒక వ్యక్తిని కనుక నువ్వు గౌరవించకపోతే నువ్వు ప్రభుత్వం నుంచి శాలరీ తీసుకోవడం వేస్ట్. మనీ నీ డిఐ జాబ్కి మనీ. ఏ డిఐ అయినా ఒక ఓనర్ అంటున్నాడు డైరెక్ట్గా, నాకు మీ సర్టిఫికేట్ ఇస్తే చాలు, నీతో నాకు పని లేదు. ఫార్మసిస్ట్ అంటే పోతే 30,000 40,000 అడుగుతాడు మంత్లీ శాలరీ. నాన్ ఫార్మసిస్ట్లో పెట్టుకుంటే 10,000 12,000 జాబ్ చేస్తున్నారు వాళ్ళు. నువ్వు కస్టమర్లకు 20% 30% డిస్కౌంట్ ఇచ్చిన మానే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్పీకే అమ్ముకో. కానీ ఉన్న 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు చేసుకొని వచ్చిన వాడికి ఫస్ట్ నువ్వు శాలరీ ప్రొవైడ్ చేయి. ఫార్మసిస్ట్ అయితే 30,000 అవుతాడు, నాన్ ఫార్మసిస్ట్ 10,000 పెట్టి చేస్తున్నావు. మరి ఫార్మసిస్ట్లోనికి ఆడు పెట్టుకున్న కోర్సు ఫీజు ఎంత, వాడు చదువుకొని వచ్చింది ఎంత, ఎన్ని 36-40 సబ్జెక్టులు వాడు క్లియర్ చేసుకొని వచ్చిండు. ఏం చేసిరు మీరు? అట్లాంటప్పుడు లేకపోతే ఈ కోర్సులు తీసేయండి. బీ ఫార్ములు ఎం ఫార్ములు ఎవరి కోసం పెట్టిరు ఇవన్నీ? మీరు పెట్టింది దేనికి? ప్రజలకు నాణ్యమైన మందులు సరైన రైట్ టైం రైట్ డోస్ రైట్ పేషెంట్కి ఇవ్వడానికే. అసలు ఓన్లీ రిజిస్టర్ ఫార్మసిస్ట్ మాత్రమే డిస్పెన్స్ చేయాలండి, వేరే టో డిస్పెన్స్ చేయడానికి వీలు లేదు. మేము చదువుకొని మాకు రైట్స్ ఉన్నాయి. ఇప్పుడు సరే ఇక్కడికి వస్తే ఇంతమంది, నేను ఇప్పటికీ ఒక 10 సార్లు రావచ్చు ఇక్కడ డిఐ ఆఫీస్కి, ఎప్పుడు ఇంతమంది పోలీసులను చూడలే, ఇప్పుడు ఇంతమంది పోలీసులను చూస్తున్నాను. దేనికి? అసలు ఏడీ గారు ఉన్నారా, డిఐ గారు ఉన్నారా? మాకు డిఐతోని ఏడీతోని పని.
కమల్ హాసన్ సార్తో పని, ఇంతమంది పోలీసులు మాకు పని అవసరం లేదు, నా సర్టిఫికేట్ రిలీవ్ కోసం అయితే 1 అవర్ ఆగు 1 అవర్ తర్వాత పోతాను అంటున్నారు. దేనికోసం ఇదంతా? ఎవరి కోసం చేస్తున్నారు? అసలు ఫార్మసిస్ట్ అనేటో లేనప్పుడు ఫార్మసీ లైసెన్స్ దేనికి? డ్రగిస్ట్ కెమిస్ట్ అసోసియేషన్ అంటున్నారు కదా, ప్రతి అసోసియేషన్ నుండి డబ్బులు పోతే అంటారు డిఐలకు. ఏ రకంగా పోతున్నాయి అవి? ఎవడిస్తున్నారు డబ్బులు? మన ఫార్మసిస్ట్లే పిచ్చనా కొడుకులాగా ఇస్తున్నారు అన్నద్దు. కానీ ఇలాంటి ఇవ్వడం వల్ల వాళ్ళ కమిషన్లు పోతున్నాయి. కమిషన్లు పోయినప్పుడు వాడు మూసుకొని కూర్చుంటున్నాడు ఆడ. ఏ ఫార్మసిస్ట్ క్వశ్చన్ చేయట్లేదు. ఈరోజు చూడు, ఇక్కడ రావాలని 100 మంది 1000 మందికి చెప్తే వచ్చింది 40 మంది. మిగతా మంది ఎక్కడున్నారో తెలియదు, రెంట్కి ఇచ్చుకొని పోతున్నారు. మీరు రెంట్కి ఇవ్వడం వల్ల దయచేసి వేరేటోని ఎంప్లాయ్మెంట్, వేరేటోనికి రెస్పెక్ట్, అసలు ఫార్మసిస్ట్ అంటోనికి రెస్పెక్ట్ లేదు. కోవిడ్ టైంలో డాక్టర్లు నర్సుల పేర్లు వినబడ్డే తప్ప ఎక్కడ ఏ ఫార్మసిస్ట్ పేరు వినబడలే. నిజానికి ఫార్మసిస్ట్ అంటోడు ఫార్మసీలో నిలబడి మందులు ఇవ్వకపోతే ఏ డాక్టర్ ట్రీట్మెంట్ చేయలేడు, ఏ నర్సు ట్రీట్మెంట్ చేయలేదు. ఎవరికి చెప్తారు ఇది? ఫార్మసిస్ట్ అంటోనికి రెస్పెక్టే లేకుండా పోయింది అసలు. సార్, మీ ద్వారా నేను చెప్తున్నాను, మీ కనుక సీఎం దగ్గర రీచ్ అవుతే ఆ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక ½ అవర్ టైం ఏం చెప్పండి ఫార్మసిస్ట్లో వాళ్ళకి. మా బాధలు చెప్తాము, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయండి. లేదు అంటే ఈ డిఐలకు బదులు వీళ్ళకు మొగుడు ఎవరు లేడు అన్నట్టుగా వీళ్ళకి కనుక ఒక గట్టి ఆఫీసర్ని వేస్తే వీళ్ళని ఎంక్వైరీ చేయడానికి ఒక ఆఫీసర్ని ఏమని చెప్పండి. ఏ డిఐ అయితే ఎంక్వైరీ చేయకుండా ఇంట్లో పంటున్నాడో వాడిని తీసి పడదొప్పండి. ఇమీడియట్గా సస్పెండ్ కాదు, ఇంకా డైరెక్ట్ టర్మినేషన్ చేసి పడదొప్పండి అండి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నమస్తే అండి, నా పేరు ప్రదీప్ కుమార్. ఆమె ఫార్మర్ డాక్టర్, ఫార్మ్ డి. నాది 6 years డిగ్రీ కోర్సు. ఇక్కడ రెంటల్ సిస్టమ్ అనేది అన్అఫీషియల్ అండి. అసలు ఇది అక్కడ లేనే లేదు. ఇంకోటి, ఈ రెంటల్ సిస్టమ్ అనేది బయట ఉన్నదే తప్ప అఫీషియల్గా వాళ్ళు ఏం చేస్తారంటే ఆమె వర్కింగ్ ఫార్మసిస్ట్ అని ఒక అఫిడవిట్ రాయించుకుంటారు. దానివల్ల వీళ్ళకు ఏం చేయడానికి లేదు. ఇప్పుడు రెంటల్ అనేది అసలు ఆ సిస్టమ్ అనేది లేదు. ఇంతకుముందు ఎలా ఉండే అంటే ఇన్కమ్ లేని వాళ్ళు వేరే వాళ్ళు ఫండ్ చేస్తే వర్కింగ్ ఫార్మసిస్ట్ లాగా చేసే అది కూడా రిలేటివ్స్ మధ్యలో నడిచేది. నేను గత 20 yearsగా ఉంటున్నా. 10-12 సంవత్సరాల క్రితం వరకు ఈ కల్చరే ఉండే. ఇప్పుడు రెంటల్ అనే వర్డింగ్ యూజ్ చేసి రెంటల్ సిస్టమ్ మొత్తం చీప్ చేశారు. అసలు ఇది తప్పు. ఇంకొకటి మెయిన్ ఏంటంటే ఒక రియాక్షన్ అయితే ప్రతి ఒక్కరు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు తెలుసా అండి. ఇవాళ రేపు ఒక మందు రియాక్షన్ ఇస్తే ఎవరికి చెప్పాలో తెలియదు. దానికి ఒక రెస్పాన్సిబిలిటీ ఆర్గనైజేషన్ లేదు, ఒక రిపోర్టింగ్ సిస్టమ్ లేదు. దాంట్లో కమ్యూనిటీ ఫార్మసిస్ట్ రోల్ ఏంది, హాస్పిటల్ ఫార్మసిస్ట్ రోల్ ఏంది, డాక్టర్ రోల్ ఏంది, పోస్ట్ మార్కెటింగ్ సర్విలెన్స్లో ఒక డాక్టర్ ఏడిఆర్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, రిపోర్టింగ్ ఫామ్ ఎలా ఉంటుంది, ఎవరికి అసలు దీని గురించే తెలియదు. కనీసం ఒక టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ వస్తే ఎవరిని రీచ్ అవ్వాలో కూడా కామన్ నాలెడ్జ్ లేకుండా పోయింది అలా సొసైటీలో. సైడ్ ఎఫెక్ట్స్ అనేది సిస్టమే లేదు అసలు. ఏడిఆర్ రిపోర్టింగ్ సిస్టమ్ అని ఒకటి ఉన్నది, దాన్ని సెంట్రల్లో CDSO మానిటర్ చేస్తుంది, లోకల్ వీళ్ళు చూడాలి. ఆ సిస్టమే లేకుండా పోయింది. ఇది ఎవరు చూడాలి? ఫార్మసిస్ట్కి తెలుస్తుంది. ఇవన్నీ వీళ్ళకి ఏం తెలుస్తుంది? అసలు ఈ రెంటలు గింటలు ఏం లేదండి. అసలు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? డైరెక్ట్ ఫార్మసిస్ట్కే మీరు లైసెన్స్ ఇష్యూ చేయండి. ఒక గవర్నమెంట్ లైసెన్స్ ఇష్యూయింగ్లో నాన్ ఫార్మసిస్ట్ క్యాండిడేట్ పేరు ఎందుకు ఎన్రోల్ చేస్తున్నారు? మీరు లైసెన్స్ ఇవ్వడమే డైరెక్ట్ ఫార్మసిస్ట్ పేరుతోనే ఇవ్వండి. వాళ్ళు MOI రాసుకుంటారు. వాళ్ళు డబ్బులు పెట్టారా, ఓనరా, ఇంకేమైనా వాళ్ళు MOI రాసుకుంటారు. అదనంగా మీరు గవర్నమెంట్ సర్టిఫికేట్లో నాన్ ఫార్మసిస్ట్ రోల్ ఎన్రోల్ చేయకండి, పెట్టకండి. అసలు ఫార్మసిస్ట్ మాత్రమే లైసెన్స్ ఇవ్వండి అని మా డిమాండ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు డాక్టర్ కార్తిక్. నేను ఇక్కడికి మార్నింగ్ వచ్చాను. ఇక్కడికి రావడం ముందుగా SNTVకి కృతజ్ఞతలు, ఇది కవరింగ్ చేస్తున్న దానికి. ఎందుకంటే మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫార్మసిస్ట్ దాదాపు ఎలా అంటే అనాథల లెక్క సొసైటీలో బతుకుతున్నారు. నిజంగా చెప్పాలంటే అది ఎందుకనంటే దీనికి గల కారణం ప్రభుత్వం కావచ్చు, మిగతా అసోసియేషన్స్ కావచ్చు. కరెక్ట్ ట్రూ ఫార్మసిస్ట్ వర్కింగ్ అనేది ఎక్కడ లేదండి. 80-70 నుంచి 90% అసలు ఫార్మసిస్ట్ లేనే లేడు ఎక్కడ. మీరు ఈ గల్లీలో చూడండి, ఉదాహరణకు ఈ 10 ఫార్మసిస్టులు ఉంటే ఈ 10 ఇట్లలో 8-9 ఇట్లలో కాదు, 10 ఇట్లలో 10 ఉండరు. ఎందుకనంటే సిస్టమ్ అలా తయారైంది. మెయిన్గా సిస్టమ్ అప్రూవల్స్ ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వడం. ఎవ్రీ వన్ ఇయర్కి ఒకసారి 30 నుంచి 40,000 మంది ఫార్మసిస్టులు పాస్డ్ అవుట్ ఇక్కడనే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కిరాయిలకు ఇచ్చేస్తున్నారు. ఒక్క గల్లీలో 20, ఈ సంవత్సరం 20 అంటే నెక్స్ట్ సంవత్సరం 40 ఉంటాయి. అలా ఎవరికి పడితే వాళ్ళకు నాన్ ఫార్మసీ వాళ్ళకు కూడా రిజిస్ట్రేషన్ ఇవ్వడం వల్ల ఫార్మసీ మీద బతకాలి అనేటువంటి ఆశ ఉండి ఫార్మసీ పెట్టుకోవాలని అనుకునే వాళ్ళకి వాళ్ళ తరపు నుంచి ఇబ్బంది ఉంటుంది. ఓకేనా, వాళ్ళు ఇష్టం ఉన్న మెడిసిన్స్ తక్కువకి ఇస్తున్నారు. కరెక్ట్ ఫార్మసిస్ట్ మంచిగా ఇస్తాడు. ఎందుకంటే కరెక్ట్ దానికి ఏ జబ్బు వచ్చిందో ఆ జబ్బును గుర్తించి దానికి సరైన మందులు ఇస్తాడు.
నాన్ ఫార్మసీ వాళ్ళు ఏమున్నది, పారాసిటమాల్ వేసుకోపో, జ్వరానికి కరోనా లెక్క, వైరస్ వచ్చినా అది ఎవడు వేసుకోపో, యాంటీ వైరస్ వచ్చినా అదే వేసుకో, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న పారాసిటమాల్ వేసుకోపో అదే తగ్గుతుందని అంటారు. అలా ఎప్పటికీ కాదు. ఫార్మసిస్ట్ అనేది మాకు కేటాయించినటువంటి, మాకు అలొకేషన్ ఇచ్చేటటువంటి మాకు సపరేట్ ఏరియాస్, మాకు ఫార్మసిస్టులను బతకనివ్వండి. మేము సొంతంగా పెట్టుకున్న ఫార్మసీల మీద ఎటువంటి ప్రెజర్ చేయకండి, ఓకేనా. ఎప్పుడైతే నాన్ ఫార్మసిస్ట్ ఉన్నారో, రెంట్కి ఎవరైతే ఇస్తున్నారో అసలు రెంట్కి ఇవ్వకండి. రెంట్కి ఇవ్వడం వల్ల ఒక పేద ఫార్మసీ పెట్టుకునేటువంటి బతకాలనేటువంటి ఆశ ఉన్నవాడు బతకలేకపోతున్నాడు. సాధారణ రోజుకు 500 కూలీ ఇలాగ కూడా రావట్లేదు. అది మెయిన్ కారణం అవ్వాలంటే రెంట్కి ఇచ్చిన క్యాండిడేట్సే. నేను రియల్గా చెప్తున్నాను, రెంట్కి ఎవరైతే ఇచ్చారో ఫార్మసీ సర్టిఫికేట్స్ వాళ్ళు ఇప్పుడే రిటర్న్ చేసుకోండి. లేకపోతే భవిష్యత్తులో అందరి మీద ఇండివిజువల్ ఒక్కొక్కరి మీద అన్ని డిస్టిక్లలో 33 డిస్టిక్లలో 33 × 5 చొప్పున ఉన్నారు. అందరి మీద కేసులు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. ఇండివిజువల్గా ఎవరి మండలాల్లో, డివిజన్లలో, స్టేట్లలో, విలేజ్లలో కూడా ఉన్నారు. ఇండివిజువల్ మండలాల్లో కూడా కేసులు పెట్టే బాధ్యత మాత్రం మేము తీసుకునడానికి ఫ్యూచర్ డేస్లో ఖచ్చితంగా అవుతుంది. ఇప్పటికైనా సరే ఎవ్వరు రెంట్కి అనేది ఇవ్వకండి. ఇచ్చినా తొందరగా మ్యాక్సిమం తొందరగా వితిన్ 1 month టైం తీసుకొనైనా సరే రిటర్న్ తీసుకోండి, ఓకేనా. అదే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, SNTV సార్. నేను ఆదిలాబాద్ డిస్టిక్ నుండి ఫార్మసీ సంక్షేమ సంఘం డిస్టిక్ ప్రెసిడెంటు. మేము ఈ ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ కోసం ఇవాళ డ్రగ్ కంట్రోల్ అథారిటీ ఆఫ్ తెలంగాణకు ముట్టడించడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం సార్, ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయండి, మా జీవితాలను ఖరాబ్ చేయకండి. ప్రతి ఫార్మసీలో రిజిస్టర్ ఫార్మసిస్ట్ మాత్రమే ఉండాలి, వేరే వారి ద్వారా మందులు డిస్పెన్స్ కాకూడదు అనేది మా యొక్క ఎజెండా. మరియు మాకు నాణ్యమైన సాలరీ కావాలి. ఒక రిజిస్టర్ ఫార్మసీలో పనిచేస్తే నెలకు 30,000 జీతం మా యొక్క డిమాండ్ తోటి మేము కోరుకుంటున్నాం సార్. తర్వాత మాకు డ్రగ్ నాలెడ్జ్ అనేది ఒక ఫార్మసిస్ట్కే ఉంటుంది కాబట్టి నాన్ ఫార్మసిస్ట్కి ఉండదు అని మేము తెలియజేస్తున్నాం సార్. ఈ బాధ్యత మా సంబంధిత డిఐలకు కూడా మేము వివరించడం జరిగింది, కానీ వారు ఏమాత్రము రెస్పాన్స్ తీసుకోవడం లేదు. వచ్చి ఒక 2 రోజులు సస్పెన్షన్ చేస్తున్నారు. మేము ఒకటి అడుగుతున్నాము, ఫార్మసిస్టు లేకుంటే మీరు డ్రగ్ లైసెన్స్ ఎందుకు ఇస్తున్నారని. అది ఒక చట్టరీత్యా నేరము, కానీ వారు మాత్రం స్పందన రావడం లేదు. మేము ఒకటే కోరుతున్నాం సార్, ప్రతి మెడికల్ స్టోర్లో ఫార్మసిస్టే ఉండాలని, 1942 సెక్షన్ 32 అమలు చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నా పేరు నాగిల్ రాజేంద్ర అండి, నేను వరంగల్ నుంచి. ఈరోజు ఫార్మసిస్ట్ అసోసియేషన్ ఏం చేశారంటే డీజీ ఆఫీసర్ని ముట్టడించడానికి వచ్చారు. సో మేము ఏం చేస్తున్నామంటే ఫార్మసీ యాక్ట్లో ఉన్న వాటిని ఇంప్లిమెంట్ చేయడం మాత్రమే మర్యాదపూర్వక అడగడానికి వచ్చాం. ఏదో మేము ఈరోజు ఉద్యమం చేయడానికి, ఏదో వాళ్ళని బెదిరించడానికి మేమేదో అలా చేయట్లేదు. ఫార్మసీ యాక్ట్లో ఏమైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇంప్లిమెంట్ చేయండి అని మాత్రమే మేము చెప్పడానికి వచ్చాం. కానీ ఈరోజు ఏదో అల్లరి కానీ ఇది చేయడానికి మాత్రం రాలేదు. కానీ సార్ ఈరోజు రాకపోవడం చాలా దురదృష్టకరం. చెప్పినప్పుడు కనీసం ఫార్మసీలకు రెస్పెక్ట్ లేకుండా కూడా వాళ్ళు రాలేదు. ఈరోజు ఎట్లా ఉందంటే ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఒక కఫ్ సిరప్ ఇస్తే ఆ సిరప్ సెడేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యాంటీ హిస్టమైన్స్ అని ఉంటాయండి, దాంట్లో క్లోరోఫిరమైన్ మ్యాలెట్ ఉంటుంది. సో అవి తీసుకుంటే సెడేషన్ అవుతుంది. ఈరోజు చూస్తున్నారు మరి సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ అఘాయిత్యాలు కానీ, ఈరోజు దిశ కానీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. సో సరైన ఇంప్లిమెంటేషన్ యాక్ట్ తీసుకోకపోతే ఇలాంటి ఎన్నో జరుగుతూనే ఉంటాయి. సో ఇప్పటికైనా స్పందించి తొందరగా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ఫార్మసిస్టులు ముందుకు వచ్చి ఈ మర్యాదపూర్వకంగా కలిసి సార్ని ఒక ఉద్యమం కాకుండా ఒక ప్రొఫెషనల్గా అయితే మేము ఎలాగ ఉన్నామో అలాగే వచ్చి మేము ఇచ్చినప్పుడు మర్యాదపూర్వకంగా తీసుకొని ఇంప్లిమెంట్ చేయాలని మేము ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ SNTV వారికి. మేము చాలా దూరం నుంచి వచ్చాము, ఇక్కడ ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయమని అడగడానికి వచ్చాము, కానీ లోపలికి అలౌ చేయట్లేదు వాళ్ళు. మేజర్గా మేము కోరుకునేది ఏంటంటే ఫార్మసీ మెడికల్ షాప్లో ఫార్మసీలో ఫార్మసిస్టే డిస్పెన్స్ చేయాలి, వేరే వాళ్ళు డిస్పెన్స్ చేయడానికి లేదు. ఎవరు పడితే వాళ్ళు డిస్పెన్స్ చేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి దెబ్బ. ప్రజలకు తెలియలేదు ఫస్ట్ అసలుకి ఫార్మసిస్ట్ ఉన్నాడా లేడా, అసలు ఫార్మసిస్ట్ గురించి అవగాహన లేదు. ఏదైతే డాక్టర్ MBBS ఉన్నారో అలాగే ఫార్మసిస్ట్కు చాలా నాలెడ్జ్ ఉంటుంది డ్రగ్స్ సంబంధించి. ఎందుకంటే డిస్పెన్సరీ దగ్గర ఉన్నంత అవినీతి ఎక్కడ లేదు. డ్రగ్స్ తయారైన నుంచి రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు, R&D అన్ని దగ్గర ఫార్మసిస్ట్ ఇంపార్టెంట్ ఉంది. కానీ డిస్పెన్సరీ దగ్గరికి వచ్చేసరికి అవినీతి విపరీతంగా ఉంది.
మెయిన్ అదే ఇంపార్టెంట్. ఎందుకంటే డిస్పెన్సింగ్ ప్రజలకు మందులు అందేదా ఆ ప్లేస్లో ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వాళ్ళు నడిపేయడం వల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా దెబ్బ. ఇప్పుడు సపోజ్ ఫార్మసిస్ట్ అంటే ఒక మెడిసిన్ డిస్పెన్స్ చేయాలంటే ఆ పేషెంట్ ఒక లేడీ అయితే ప్రెగ్నెంట్ లేడీయా, బ్రెస్ట్ ఫీడింగా, ఇవన్నీ చెక్ చేస్తారు. సపోజ్ ఒక పెయిన్ కిల్లర్ అంటే ఆ పేషెంట్ హార్ట్ ఫెయిల్యూర్ పేషెంటా, బీపీ షుగర్ ఉందా, వేరే క్రోనిక్ అవన్నీ పాస్ట్ హిస్టరీ అవన్నీ కిడ్నీ హిస్టరీ ఏదైనా ఉందా అదంతా చెక్ చేసుకుని ఒక మెడిసిన్ డిస్పెన్స్ చేస్తారు. మ్యాక్సిమం ప్రిస్క్రిప్షన్తో ఇవ్వడానికి ట్రై చేస్తారు. కానీ ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరు పడితే వాళ్ళు బాడీ పెయిన్స్కి ఒక్కొక్క పేషెంట్ నేను చూస్తున్నాను. ఇష్టం వచ్చినట్టు హార్ట్ ఫెయిల్యూర్ పేషెంట్కి అయితే 2-3 సంవత్సరాల నుంచి ఆయన కీళ్ళు అరిగినాయని చెప్పేసి విపరీతంగా స్టీరాయిడ్స్, డెక్సామిథాజోను, అసిక్లోఫినాక్ పారాసిటమాల్ ఏళ్ళ నుంచి అలవాటు చేపిస్తున్నారు ఇష్టం వచ్చినట్టు. ఆ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్ కూడా అవుతున్నాయి. చాలామంది కిడ్నీ ఫెయిల్యూర్ అవుతున్నాయి. మెడికేషన్ ఎర్రర్ చాలా ఉన్నాయి ఇండియాలో. అలాగే ఫారెన్లో లేవు. అలా ఇక్కడ ఉన్నంత అవినీతి ఎక్కడ లేదు అసలుకి. దానివల్ల ప్రజల ఆరోగ్యానికి చాలా నష్టమవుతుంది. రేవంత్ రెడ్డి గారు, దామోదర్ రాజనరసింహ గారు, హెల్త్ మినిస్టర్ గారు దీని మీద దృష్టి పెట్టి ఫార్మసిస్ట్ ఇంపార్టెంట్ తెలియాలి పబ్లిక్కి. చాలామందికి తెలియదు ఫార్మసిస్ట్ ఇంపార్టెంట్. ఏదో మందులు చాలామంది డాక్టర్లు కొందరు ఫార్మసీలో ఎవరు పడితే వాళ్ళని పెట్టుకుంటున్నారు. ఫార్మసిస్ట్కు చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఫార్మకాలజీ అవుతాం, అనటం ఫిజియాలజీ అవుతాము, బయోకెమిస్ట్రీ, క్లినికల్ ప్యాథాలజీ అవుతాము, డ్రగ్ ఇంటరాక్షన్ తెలుసు, అడ్వర్ట్ డ్రగ్ రియాక్షన్ తెలుసు, అవన్నీ తెలుసు. అవన్నీ ప్రతిదీ కౌన్సిలింగ్ చేయాల్సి వస్తుంది. పేషెంట్ డాక్టర్ కంటే ఎక్కువ పేషెంట్ డిస్కస్ చేసేది మేమే. ఒక పేషెంట్కు డాక్టర్ని కలవాలంటే ఫస్ట్ డిస్కస్ చేసేది మాతోనే. ప్రతి డిసీజ్ గురించి నాలెడ్జ్ ఉంటుంది. మాకు హెల్త్ ఎడ్యుకేషన్, కమ్యూనిటీ ఫార్మసీ ఉంటుంది. అవన్నీ డిస్కస్ చేస్తాం పేషెంట్తో. ప్రతి డోసేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, సైడ్ ఎఫెక్ట్స్ చెప్తాం, ప్రతిదీ మంచి చెడు అన్నీ చెప్తాం. పేషెంట్ ఒక డిస్పెన్స్ చేయాలంటే ఇన్ని చూసుకొని చేయాల్సి వస్తుంది. అలాంటిది విచ్చలు విడిగా చాక్లెట్ లాగా ఇస్తున్నారు ఇష్టం వచ్చాడు. ఎవరు పడితే వాళ్ళని ఫార్మసీలు పెట్టుకున్నారు. ఈవెన్ డాక్టర్స్ కూడా పెట్టుకుంటున్నారు. ఎవరిని పడితే వాళ్ళు ఫార్మసీ పెట్టుకుంటున్నారు. ఫార్మసిస్ట్ ఇంపార్టెంట్ తెలియట్లేదు వాళ్ళు కూడా ఎంటుగా అడుగుతున్నారు, సర్టిఫికేట్ అడుగుతున్నారు. అంటే ఎంత ఘోరమైంది వ్యవస్థ, చాలా ఘోరమైంది ఫార్మసిస్టుది. కాబట్టి ఇమీడియట్లీ ఇది చాలా హెల్త్ ఎమర్జెన్సీ లాగా ఫీల్ అయ్యి ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలి కంపల్సరీ. దీనివల్ల పబ్లిక్కి నష్టము. పబ్లిక్ ఆరోగ్యం బాగుండాలన్నా కానీ ఫార్మసిస్టుల జీవితాలు బాగుండాలి. కంపల్సరీ ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి. చట్టాలు కఠినంగా అమలు చేయాలి డిఏల ద్వారా. అట్లా మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాము. జస్ట్ కలవడానికి రిక్వెస్ట్ చేయడానికే వచ్చాము అంతే తప్ప మేము ఏదో దాన్ని చేయడానికి ఏం రాలేదు. ఓకేనా? దయచేసి మా రిక్వెస్ట్ని ఆలోచించి మొత్తం చర్చలు జరిపి దీని మీద యాక్షన్ ఫార్మసీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ.